దేవుని యొక్క నామమునకు మహిమ ఘనత ప్రభావములు తెలియచేస్తూ దేవుని సన్నిధానములో చేరి కూడి వచ్చినటువంటి సంఘానికి వందనాలు తెలియజేస్తూ, పెద్దలకి వందనాలు తెలియజేస్తూ, నేటి దినాన్ని మనందరము కూడా దేవుని యొక్క పాదాల దగ్గరకు వచ్చి యేసునాథుని మాటలు వినడానికి చేరి కూడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు మనకున్నటువంటి ప్రత్యేకత చెప్తారా? ఈరోజు మనకున్నటువంటి ప్రత్యేకత ఈస్టర్. అమ్మ ఏటమన్నారు? రిజరెక్షన్ డే. ఈస్టర్, రిజరెక్షన్ డే అంటే పదాల యొక్క కొంచెం సముదాయం కొంచెం అర్థాలు మారినప్పటికీ పరమార్థం ఒక్కటే. ఈస్టర్ అనే పదం అది ఇంగ్లీష్ పదం. తెలుగు పదం ఏంటి అని అంటే పునరుద్ధానము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే, పునరుద్ధానము అనే మాటకు అర్థం ఏంటంటే పైకి ఉదయించుట. ఏటమ్మా? పైకి ఉదయించుట. లేక పునరుద్ధానం అనే మాటకు అర్థం ఏంటంటే లేచుట అనే భావంతో మనం చూస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధానమును గురించి ఒక 2-3 మాటలు నేను జ్ఞాపకం చేసి వాక్యంలోనికి వెళ్తాను. ఈ పునరుద్ధానమును గురించి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. పైకి ఉదయించుట అంటే సూర్యుడు ఉదయకాల సమయంలో ఎలాగో లేస్తూ ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభు వారు భూగర్భంలో సమాధి చేయబడి ఆయన పైకి లేవటాన్ని ఏమన్నారంటే ఈస్టర్ అన్నారు. పైకి ఉదయించుట అనే పరమార్థాన్ని తీసుకుని వచ్చారు. ఈ పునరుద్ధానం ఏం చేసింది అని మనకేం తీసుకొచ్చింది అని అంటే, పునరుద్ధానము చరిత్రను మార్చింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రపంచంలో సృష్టి ప్రారంభం నుండి ఈనాటి వరకు కూడా పుట్టిన ప్రతివాడు కూడా చనిపోతూ ఉన్నాడు. భూమి మీద బ్రతికినటువంటి వారిలో మనుష్యులు కొందరు బాబాలు అని చెప్పుకున్న వారు ఉన్నారు, కొందరు దేవుళ్ళు అని చెప్పుకున్న వారు ఉన్నారు. ఏ పేరు చెప్పుకుని బ్రతికినప్పటికీ వారు కొంతకాలం మాత్రమే భూమి మీద బ్రతికారు. ఇంత ఆయుస్సు అని చెప్పి వారు భూమి మీద బ్రతికారు. వారు బ్రతికిన తర్వాత చనిపోయారు. చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డారు. సమాధి చేయబడిన తర్వాత మన సమాధులు ఎలాగున్నాయో వారి సమాధులు కూడా అలాగే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కానీ ఈరోజు మనము ఏ ప్రభువుని గురించి ఆరాధన చేస్తూ ఉన్నామో ఆయన సమాధి అలా లేదు. దేవునికి స్తోత్రం. ఆయన సమాధి ఎలాగుంది అని అంటే తెరవబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పునరుద్ధానము అనేది చరిత్రను మార్చింది. పునరుద్ధానం అనేది బ్రతుకును మార్చింది. పునరుద్ధానం అనేది ప్రపంచ స్థితిగతులను మార్చింది అన్న సంగతి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన పిల్లలముగా ఈరోజు మనం సంతోషించడానికి కారణాల్లో మొదటి కారణం ఏంటంటే, ఈ పునరుద్ధానము చరిత్రను మార్చింది. ఈ పునరుద్ధానము మన బ్రతుకును మార్చింది. ఈ పునరుద్ధానమే ప్రపంచ స్థితిగతులను మార్చింది. మరో 3 మాటలు జ్ఞాపకం చేస్తాను. పునరుద్ధానము ద్వారా క్రీస్తు ప్రభువారు సాతానును జయించాడు. దేవునికి స్తోత్రం. పునరుద్ధానము ద్వారా పాపమును జయించాడు. మొదటి మాట ఏంటి? సాతానును జయించాడు. రెండో మాట పాపమును జయించాడు. మూడో మాట పునరుద్ధానము ద్వారా మరణమును జయించాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన గనక లేచి ఉండకపోతే ఈ పునరుద్ధానమును గురించి చెప్పుకునే వారం కాదు. ఆయన గనక లేచి ఉండకపోతే మరణముపై విజయము అనే మాట ఉండేది కాదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వర్తమానంలోనికి వెళ్ళక ముందు మరో 4 మాటలు జ్ఞాపకం చేస్తాను. పునరుద్ధానములో 4 ఆశీర్వాదములు అని. పునరుద్ధానంలో ఎన్ని ఆశీర్వాదాలమ్మా? 4 ఆశీర్వాదాలు. వాటిని ఎక్స్ప్లెయిన్ చేయను కానీ వేరే వర్తమానంలో నేను వెళ్తాను.
4 మాటలు నేను మీకు పరిచయం మాత్రం చేస్తాను. మొదటి ఆశీర్వాదము, పునరుద్ధానము ద్వారా పునరుద్ధానములో పరివర్తన చోటు చేసుకుంది. ఏటమ్మా? పరివర్తన చోటు చేసుకుంది. పరివర్తన అంటే ఎక్స్చేంజ్, మార్పు. ఏ మార్పు వచ్చింది అని కనుక ఆలోచన చేస్తే చాలా విషయాలు జ్ఞాపకం చేయాలి. ఒక మాట ఏమిటి అని అంటే, ఆఖరికి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారిని కూడా త్రోసివేసి ఆయనను మరణానికి అప్పగించి, ప్రియులారా, మన మీద ఉన్నటువంటి శాపాన్ని ఆయన మీద మోపి మనలను నిత్య రాజ్య వారసులుగా ఆయన సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒకటి, పరివర్తన చోటు చేసుకుంది, ఎక్స్చేంజ్, మార్పు అన్నమాట. రెండో మాట, పునరుత్థానము ద్వారా మన పాపము ముగించబడింది, అంటే తొలగించబడింది అన్న సంగతిని బిడ్డలు గమనించాలి. పునరుత్థానములో ఏం జరిగిందమ్మా? మన పాపము ముగించబడింది అంటే లేక తొలగించబడింది. రోమిలకు రాసిన పత్రికలు అంటాడు కదా 4వ అధ్యాయంలో, పాపముల నిమిత్తము అప్పగించబడ్డాడు. కాబట్టి ఆయన అప్పగించబడుట ద్వారా నా పాపము, నా శాపము ముగించబడింది. మూడవదిగా ప్రియులారా, పునరుద్ధానము ద్వారా అంగీకరించబడితిమి. దేవునికి స్తోత్రం. ఏటమ్మా? పునరుద్ధానము ద్వారా ఏం జరిగింది? అంగీకరించబడితిమి. ఎలాగంటే, ఇదివరకు పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలం మీద ప్రధాన యాజకుడు ఉండేవాడు. పరిశుద్ధ స్థలములో పరిశుద్ధులు ఉండేవారు, ఆవరణములో సామాన్యులంతా ఉంటూ ఉండేవారు. అంటే నేను బలిపీఠం మీదకి రావటానికి యోగ్యత లేనివాడను, అర్హత లేనివాడను. యాజకుడు మాత్రమే బలిపీఠం మీదకి రావాలి, వాడు మాత్రమే అర్హత కలిగినటువంటి వాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో వేలాడదీయబడ్డాడో, అడ్డతెర చినిగిపోయిందో, ప్రియులారా, నాకున్నటువంటి మధ్యవర్తిత్వాన్ని ఆయన కొట్టివేసి, ప్రియులారా, నేరుగా నేను కృపాసనమునొద్దకు రావడానికి ఆయన సహాయం చేశారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని లేదు, ఇప్పుడు పరిశుద్ధులు మాత్రమే. దేవునికి స్తోత్ర. అంటే ఇప్పుడు మనం నేరుగా దేవుని దగ్గరికి రావచ్చు. ఇదివరకు అయితే యాజకుడనే మధ్యవర్తి ద్వారా దేవుని దగ్గరికి రావాలి, కానీ ఇప్పుడు ప్రియులారా, నేరుగా నువ్వు దేవుని దగ్గరికి రావచ్చు. దేవునికి స్తోత్ర. 4వ మాట ప్రియులారా, 4వ మాట ప్రియులారా, పునరుద్ధానములో మన ప్రార్థనలు అంగీకరించబడుచున్నవి. దేవునికి స్తోత్ర. పునరుద్ధానంలో ఏమవుతున్నాయమ్మా? మన ప్రార్థనలు అంగీకరించబడుతున్నాయి. అంటే పాత నిబంధన గ్రంథంలో ముందు మధ్యవర్తి ప్రధాన యాజకుడు అంగీకరించాలి. ఆయన అంగీకరిస్తేనే ఆ అర్పణ బలిపీఠం దగ్గరికి వచ్చేది. కానీ ఇప్పుడు నేరుగా ప్రియులారా, క్రీస్తు ప్రభు వారికి విజ్ఞాపన చేయడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పునరుద్ధానంలో 4 ఆశీర్వాదములు. చాలా సంతోషం. మరి ఈ దినాన్ని 2000 సంవత్సరాల కిందట క్రీస్తు ప్రభువారు మన కొరకు చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ, మన కొరకు చేసినటువంటి ఆ యొక్క విమోచన క్రయధనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేయడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. రండి, వర్తమానంలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారం రోజున సిలువ వేయబడ్డారు, సాయంకాలానికి సమాధి చేయబడ్డారు. 3 దినాలు ఆయన సమాధిలో ఉన్నాడు. ఆదివారం తెల్లవారుజామున ఆయన మృత్యుంజయుడై లేచాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కొందరు గంటలు లెక్కపెట్టి 3 దినాలు అని అంటే 3/24 72 గంటలు సమాధిలో ఉండాలి కదండి అంటారు. కానీ కొన్ని లెక్కల ప్రకారం ఎలాగుంటుంది అని అంటే, ఇప్పుడు ఉదాహరణకి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకి
నారాయణమూర్తి గారింటికి చుట్టాలు వచ్చారు. శుక్రవారం 12 గంటలకి. ఈరోజు ఉదయం టీ తాగి వెళ్ళిపోయారు. ఎన్ని రోజులు ఉన్నట్టు? శుక్రవారం వచ్చారు, శుక్రవారం ఉన్నారు, శనివారం ఉన్నారు, ఆదివారం కూడా ఉన్నారు, వెళ్ళిపోయారు. 3 దినాలు ఉన్నారని చెప్తా. 2.5 రోజులు ఉన్నారంటామా స్వామి? 2.5 రోజులు ఉన్నారంటామా? అనం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 3 దినాలు సమాధిలో ఉన్నటువంటి ఆ కారణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, యేసు ప్రభు వారు మృత్యుంజయుడిగా లేచినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని లేఖనాలు నేను మీ వద్దకు తీసుకుని వస్తాను. జాగ్రత్తగా అందరూ కూడా ప్రతి సంవత్సరము మనం వింటున్నటువంటి వర్తమానాలే, ప్రతి వారము చదువుతున్నటువంటి లేఖన భాగాలే, కొత్తదనం ఏమీ ఉండదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మాట్లాడినా కొత్తదనమే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు కొత్తదనం ఉండదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక నూతనమైనటువంటి అభిషేకం, ఒక నూతనమైనటువంటి కృప మనతో ఉంటూ ఉంది. కాబట్టి రండి, నేటి ధ్యానం కొరకై క్రీస్తు ప్రభు వారు శుక్రవారం దినాన్న సిలువేయబడ్డారు. సిలువేయబడిన తర్వాత ఇంకా విశ్రాంతి దినము రాకముందే, బిడలారా, విశ్రాంతి దినము రాకముందే, ఇంకా ఎదురున్నాయన ఆయన కుర్చీలు, విశ్రాంతి దినము రాకముందే ఏం చేశారు అని అంటే, యేసు ప్రభు వారిని సిలువ మీద నుండి దింపి ఆ యొక్క వారి రోమ సామ్రాజ్యములో యూదుల పద్ధతి చొప్పున సమాధి కార్యక్రమాన్ని జరిగించారు. దేవునికి స్తోత్ర. జరిగించారు. ఇక 6 గంటలకి భారతదేశ కాలమాన ప్రకారము మన గడియారాలు, మన క్యాలెండరు ఎప్పుడు మారుతుంది? అర్ధరాత్రి 12 గంటలకి మారుతుంది. అంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి మనం డే లెక్కించుకుంటాం. అందుకే జనవరి 1 కూడా 31వ తారీఖు 12 గంటలు రాగానే కొత్త సంవత్సరము అని మనం లెక్కించుకుంటాం. అంటే మన లెక్కల ప్రకారం అర్ధరాత్రి 12 గంటలకు రోజు మారుతూ ఉంది. అదే ఇజ్రాయేలీలకైతే అర్ధరాత్రి 12 కాదు, కానీ సాయంకాలం 6 గంటలకే, అమ్మ కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నట్టున్నారు, నా వంక చూడండి అందరూ. సాయంకాలం 6 గంటలకి వారికి రోజు మారుతూ ఉంది. సాయంకాలం 6 గంటల నుంచే వాళ్ళు రోజు లెక్కించుకుంటారు. మనకులాగా ఎప్పుడూ కూడా ఒకటే సమయాలు ఉండవాళ్ళకి. వాళ్ళు ఎండాకాలం ఒక సమయం పెట్టుకుంటారు, శీతాకాలం ఒక సమయం పెట్టుకుంటారు. ఎలాగంటే శీతాకాలము తెల్లారేసరికి 7 అయిపోతుంది, 8 అయిపోతుంది, ఇంకా తెల్లారినట్టే ఉంటుంది, కానీ సమయం చాలా పరుగులెట్టేస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎండాకాలము గడియారాన్ని వెనక్కి తిప్పుతారు. ఎలాగ వెనక్కి తిప్పుతారు అంటే, ఉదయాన్నే 6 గంటలకు లేవవలసినటువంటి సమయంలో ప్రియులారా ఇప్పుడు 6 గంటలకే లెగిస్తున్నారు, కానీ ఇంకా చాలా చీకటిగా ఉంటుంది. 6 గంటలకే లెగిస్తున్నారు, బాగా ఎలుగొచ్చేస్తుంది. అంటే వేసవకాలం ఏమో ఎలుగొచ్చేస్తుంది, శీతాకాలం ఏమో ఎలుగు రానట్టుగా ఉంటుంది. ఇప్పుడు వేసవకాలం ఏం చేస్తారంటే 1 గంట వెనక పెడతారు. అంటే 5 అయ్యేసరికి వీళ్ళకి ఎంత టైం అన్నమాట? 6 అయిపోయినట్టు అన్నమాట. అదే శీతాకాలం అయితే 1 గంట ముందుకు పెడతారు. ఇలాగూ ప్రియులారా సమయాలు మార్చుకుంటూ ఉంటారు. అలాగే ప్రియులారా కాలచక్రములో వాళ్ళకి సాయంకాలం 6 గంటలకు రోజు మారుతూ ఉంది. కాబట్టి శుక్రవారం 3 గంటలుగా ఆయన ప్రారంభిస్తే సాయంకాలం 6 గంటలకు ముందే ఆ విశ్రాంతి దినం ప్రవేశిస్తుంది అని చెప్పి వారు త్వరపడి సబ్బాతులోనికి వెళ్ళిపోతూ ఉన్నామని, సబ్బాతులోనికి వెళ్ళడానికి ముందే, అంటే 6 గంటల సమయం రావడానికి ముందే గబగబా జరిగించవలసినటువంటి భూస్థాపన కార్యక్రమం అంతా కూడా జరిగించేశారు. అంతవరకు చాలా వేదనతో ఉన్నటువంటి ప్రియ కుటుంబాలు, శిష్యులు అందరూ కూడా ఆ విశ్రాంతి దినాన్ని అందరూ కూడా విశ్రాంతిలో ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ గడిపారు. ఆ తదుపరి శనివారము విశ్రాంతి దినం, ఏ పని చేయకూడదు, మలమూత్రాలు కూడా చేయకూడదు అన్నటువంటి రూలు ఇజ్రాయెల్ దేశంలో ఉంది అని చెప్పి ప్రియులారా
బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఉన్నటువంటి పద్ధతి ప్రకారం వారు పాలవుతారు అని చెప్పి కొన్ని లేఖనాలు చెప్పగా నేను విన్నాను. సరే, ఏదేమైనప్పటికీ ప్రియులారా, ఇప్పుడు విశ్రాంతి దినం సబ్బాతున శనివారం వాళ్ళంతా కూడా రెస్ట్గా ఉన్నారు, ప్రభుని ఆరాధన చేశారు. ఇప్పుడు సాయంకాలం ఏం జరుగుతుంది అని గనక ఆలోచన చేస్తే రండి, మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి వచనం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సొలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. అంటే వీరు మార్కెట్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? యేసు ప్రభుకి పూయడానికి, సుగంధ ద్రవ్యాలు కొనడానికి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు? విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత. విశ్రాంతి దినం ఎప్పుడు గడిచిపోతుంది? ఇప్పుడే చెప్పాను. ఎప్పుడు గడిచిపోతుంది అమ్మా? శనివారం సాయంకాలం 6 గంటలకి విశ్రాంతి దినం కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు విశ్రాంతి దినం అంటే శనివారం సాయంకాలం 6 గంటల తర్వాత వీళ్ళు మార్కెట్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఆయన కూడా చాలా పర్యాయాలు జ్ఞాపకం చేశారు. ఇదిగో, ఈ దేవాలయంను మీరు పడగొట్టండి, 3 దినాల్లో ఈ దేవాలయంను లేపుతానన్నాడు. అంటే భౌతికపరమైన దేవాలయం గురించి ఆయన మాట్లాడలేదు. ప్రియులారా, ఆత్మ సంబంధముగా ఆయన మాట్లాడారు. కాబట్టి ఆయన మరణమును గూర్చి లేఖనముల ప్రకారము అనే మాట నెరవేరడానికి ఆయన ప్రియులారా 3వ దినాన లేవబోతూ ఉన్నాడు అన్న సత్యాలు ఆయన బ్రతుకున్నటువంటి దినాలలో ఎన్నోసార్లు ఆయన జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళకి తెలుసు ఆయన లేస్తాడు అన్న సంగతి. ఎదురుంది చూడండి అమ్మ కుర్చీ. ఆయన లేస్తాడు అన్న సంగతి ఆయనకి తెలుసుగా, వారికి తెలుసు. కాబట్టి ఇప్పుడు వారు మార్కెట్కి వెళ్ళారు. మార్కెట్కి వెళ్ళి సుగంధ ద్రవ్యాలు కొనుగోలు చేశారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సుగంధ ద్రవ్యాలు కొనుగోలు చేశారు. సాధుబాబు గారు ఎలాగొచ్చేయండి. నారమూర్తి గారు పక్కన 2 కుర్చీలు ఉన్నాయి. కమలేశ్వరరావు గారు కూడా ఎలాగొచ్చేయండి. సాధుబాబు గారికి కూడాను. దేవునికి మహిమ కలుగునుగాక. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు, వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు, తాను చెప్పిన విధముగా తిరిగి లేచెన్ పరుగిడి ప్రచురించుడే, తాను చెప్పిన విధముగా తిరిగి లేచెన్ పరుగిడి ప్రచురించుడే. ఆ గీతం గీతం జయ జయ గీతం జయ తట్టి పాడేదము, గీతం గీతం జయ జయ గీత. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు మార్కెట్కి వెళ్ళారు. సుగంధ ద్రవ్యాలు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన తర్వాత ఆ రాత్రి వారి దగ్గర ఉంచుకున్నారు. వారు పెందల కడనే లేచారు. సమయం రాయబడలేదు. ఎప్పుడు లేచారమ్మా? పెందల కడనే లేచారు. వారు పెందల కడనే లేచి వారు బయలుదేరి ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకొని, వింటున్నారా బిడ్డలారా, ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకుని యేసుకు పూయాలి అని చెప్పి వారు ఆ తోటలోనికి వెళుతూ ఉన్నారు. ఏ తోటలోనికి వెళుతూ ఉన్నారు అమ్మా? ఏ తోటలోనికి వెళుతూ ఉన్నారు అమ్మా? కాదు, యేసు ప్రభువును సమాధి చేయబడినటువంటి తోటలోనికి వారు వెళుతూ ఉన్నారు. ఆ తోటలోనికి వారు వెళుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని మాట్లాడుకుంటూ ఉన్నారు? ఆ మాట చదవండి. సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు. వినండి బిడ్డలారా, ఇప్పుడు వారు మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు ఏమిటి అని గనక ఆలోచన చేస్తే,
ఇప్పుడు వారు ఊహించుకుంటున్నటువంటి విషయాలు, సుగంధ ద్రవ్యాలు చేతిలో ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఆయన లేస్తానని చెప్పాడు. అయినా ఒకవేళ లేవకపోతే ఇప్పుడు ఆయన సమాధిలో ఉంటాడు. సమాధి దగ్గరేమో చాలా బలమైనటువంటి పెద్ద బండ ఒకటి, రాయి ఒకటి పెట్టారు. సకినేటిపల్లి ప్రాంతంలో ఈ సమాధి సిస్టమ్ ఉంటుంది. బహుశా మన ప్రాంతానికి ఇంకా రాలేదు. సకినేటిపల్లి ప్రాంతం ఎలా ఉంటుంది అని అంటే, బతుకుండగానే భూములు ఉన్నటువంటి వారు సమాధులు కట్టించేసుకుంటారు. అంటే నా సమాధి ఎలాగుండాలో అని చెప్పి కట్టించేసుకుంటారు. దాని మీద నా పుట్టినరోజు వేయించుకుంటాను, దాని మీద నా పెళ్లి రోజు వేయించుకుంటాను, దాని మీద నా మరణము అనే పేరు రాయించి డేట్ బాకీ పెడతాం. బాకీ పెట్టి ప్రియులారా సమాధంతా కట్టించేస్తాం. ఎదర మట్టికి బాక్స్ వెళ్ళేటంతగా బెజ్జాన్ని వదులుతాం. చచ్చిపోయినప్పుడు ఏం చేస్తారు అని అంటే, ప్రియులారా పట్టుకొచ్చి ఆ బాక్స్ అక్కడ పెట్టి ఆ మూత తీసి ఇది అందులోకి పెట్టేస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ సమాధి లోపలికి వెళ్ళాలి అంటే, వింటున్నారా వెంకటలక్ష్మి గారు, వింటున్నారండి? సమాధి లోపలికి వెళ్ళాలి అని అంటే ఈ బండ మన కొరకు ఎవడు తొలగిస్తాడు అని చెప్పి వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా సమాధి దగ్గరికి రాలేదు, వినండి, ఇంకా సమాధి దగ్గరికి రాలేదు. కానీ ఇప్పుడు వారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఈ సమస్య మనకి ఎవరు అధిగమించేటట్టుగా చేస్తారు, ఈ సమస్య నుండి మనల్ని ఎవరు బయట పారేస్తారు అని చెప్పి వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ లేఖనాల ద్వారా నేను మీతో చెప్పాలి అనుకున్నటువంటి వర్తమానం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వర్తమానం వినబోతున్నటువంటి సంఘానికి పరిశుద్ధాత్మ నామములో నేను తెలియజేసే వర్తమానం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, మన జీవితాలలో సమాధి దగ్గర ప్రియులారా ఎలాంటి అడ్డుబండ ఉందో, సమాధిలోనికి వెళ్ళడానికి ఎలాంటి అడ్డుబండ ఉందో, మన జీవితంలో కూడా కొన్ని అడ్డుబండలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఏమున్నాయమ్మా? అడ్డుబండలు ఉన్నాయి. అంటే అడ్డు రాయిలు ఉన్నాయి. అంటే అడ్డు బండలు అంటే, అడ్డు రాయిలు అని అంటే సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కొన్ని చెప్పుకోలేనటువంటి సమస్యలు, కొన్ని చెప్పుకునేవిగా ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని సమస్యలుగా ప్రియులారా మనకుంటాయి. ఇలాంటి సమస్యలతో రాత్రులు పగళ్ళు కూడా ఎంతో వేదన పడుతూ కాలం గడిపేస్తూ ఉన్నాం. కానీ ఈ సమస్య నుండి బయట పడలేకపోతూ ఉన్నాం. అంటే సమాధి దగ్గర ఉన్నటువంటి ఎలాంటి అడ్డుబండ ఉందో అలాంటి అడ్డుబండ ఇది ఎవరు తొలగిస్తారు, ఈ సమస్య ఎవరు తీరుస్తారు, ఎలాగూ నేను బయట పడగలను అనుకుంటున్నాం కానీ బయట పడలేకపోతూ ఉన్నాం. ఈ సమస్యలో నుండి బయటికి రాలేకపోతూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో కృపగలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కృపగలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ స్త్రీలతో, మీరు అధైర్యపడొద్దు. దేవునికి స్తోత్ర. మీరు అధైర్యపడొద్దు, దానిని గురించి మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. దేవునికి స్తోత్ర. దానిని గురించి మీరు విచారించవలసిన అవసరం లేదు. మీరు చేయవలసిన పనల్లా ఏమిటి అని అంటే, లేఖనముల మీద విశ్వాసం ఉంచుడి. దేవునికి స్తోత్ర. ఏంటి ఆ లేఖనాలంటే, ఆయన చెప్పాడు, తాను చెప్పిన విధముగా ఆయన 3వ దినాన్న లేచాడు. ఆయన లేస్తానని చెప్పాడు. ప్రపంచంలో ఎందరో మహానుభావులు మనం చూసినట్లయితే అందరి సమాధులు కూడా మూయబడి ఉన్నాయి. కానీ మనం ఆరాధించే యేసయ్య సమాధి మాత్రమే తెరవబడి ఉంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని అడ్డుబండలను నేను జ్ఞాపకం చేయాలి అని ఇష్టపడుతూ ఉన్నా. కొన్ని అడ్డురాళ్లను నేను జ్ఞాపకం చెయ్యాలి అని ఇష్టపడుతూ ఉన్నాను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఈ బండను గనక నీ జీవితంలో తీసేస్తే, ఈ రాడును గనక నీ జీవితంలోంచి తీసేస్తే,
నీ మార్గం సరళమవుతుంది, నీ ఉద్దేశాలు సఫలీకృతం అవుతాయి. అంటే నీ ఆలోచనల్లో అడ్డుగా ఉన్నటువంటి, నీ పనులకు అడ్డుగా ఉన్నటువంటి, నీ ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్నటువంటి, నీ యొక్క అభివృద్ధికి అడ్డుగా ఉన్నటువంటి ఒక్కొక్కని జీవితంలో ఒక్కొక్క అడ్డుబండ, ఒక్కొక్కని జీవితంలో ఒక్కో రకమైనటువంటి అడ్డుబండ. ఆ అడ్డుబండలను ప్రియులారా తీసివేయాలి అని చెప్పి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అలాగైతే మన జీవితాల్లో ఉన్నటువంటి అడ్డుబండలు ఏంటి? మన జీవితాల్లో ఆశీర్వాదానికి మనకి ఆటంకముగా ఉన్నటువంటిది ఏంటి? మన జీవితాలలో ఆశీర్వాదానికి ముందుకు అడుగులేయకుండా నన్ను తొక్కేస్తున్నది ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, కొన్నిసార్లు ప్రియులారా మన ఇంటికి భిక్షాందేహి అని వస్తాడు. భిక్షాందేహి అని వచ్చినటువంటి వాడికి ఇంట్లోకి వెళ్ళి పిడికెడు పట్టుడో ప్రియులారా ఏదో దానం పట్టుకొచ్చి వేస్తే ఆ దానం పట్టుకున్న వాడు పోవడం నీ ముఖమంక యగాదిగా చూస్తాడు. నీ ముఖమంక యగాదిగా చూసి వాడు చెప్పే మాట ఏమిటి అని అంటే, ఇదిగో నీకేదో కనెక్ట్ అయ్యే 2 మాటలు చెప్తాడు. నీకు కనెక్ట్ అయ్యే 2 మాటలు చెప్తాడు. ఇదిగో ఉదాహరణకి శాంతకుమారి గారు, మీ పేరేంటమ్మా? శాంతకుమారి అన్న. మరి ఆడు ఎక్కడో తెలుసుకుంటాడు ఏంటో తెలీదు. అవునండి నా పేరు శాంతకుమారి. అయ్యి బాబోయ్ ఎలా చెప్పేశాడు నా పేరు. కనెక్ట్ అయిపోయామంతే. ఇంకా ఎంత కనెక్ట్ అయిపోయామంటే 100కి 200% కనెక్ట్ అయిపోయాం. 100కి 200% కనెక్ట్ అయిపోయారు. ఇదిగో మీరు ఎప్పటి నుంచో నడుము నొప్పితో బాధపడుతున్నారు. అయ్యి బాబోయ్ మాటికి హైదరాబాద్ అందుకే వెళ్తున్నాను నేను. కనెక్ట్ అయిపోయింది, అందుకే వెళ్తున్నాను హైదరాబాదు. చూసావా, అసలు మీరు ఎన్ని మందులు వేసుకుంటున్నా కానీ మీకు ఆ బాధ తగ్గట్లేదు. మీరు ఎన్ని మందులు వాడుతున్నా కానీ ఆ బాధ తగ్గట్లేదు. నిజమేనండి బాబా, మా అబ్బాయి 3 సంవత్సరాల నుంచి హైదరాబాద్ మందులు వాడుతున్నాడు, తగ్గట్లేదు. నిజమే, తగ్గట్లేదు. అయితే ఒక్క మాట, అసలు నీ రోగానికి నీ మందులకి సంబంధం లేదు. నీ రోగానికి కారణం ఏంటంటే ఇదిగో ఈ పక్కన ఉన్నటువంటి పండుగరిల్లే కారణం. ఏమండి, నీ రోగానికి ఈ పక్కన ఉన్నటువంటి ఆ ఏనుగుపల్లి రాజరత్నం గారి ఇల్లే కారణం. ఇదా సంగతే. ఇప్పుడు హైదరాబాద్ వెళ్తే ఎందుకు తగ్గుతుంది? ఇదన్నమాట కారణం. ఎవరో ఆ ఇంటి ఇల్లాల మీద పడతాం, ఆ ఇంటి యజమాని మీద పడతాం. ప్రియులారా కనపడితే అంతవరకు మాట్లాడిన మనసు ఇప్పుడు మాట్లాడదు. ఆడికి అర్థమవుతుంది ఏంటి, నేను స్వామి కుమారుని ఏమనలేదు, స్వామి గారిని ఏమనలేదు అండి, నూతన నేను ఏమనలేదు, ఈ నూతన నాతోటి మాట్లాడతలేదు ఏంటి, అర్థం కాదు. ఆయనకేం అర్థం కాదు. కానీ నాకేంటి, వీడు చెప్పాడు. నీ అభివృద్ధికి కారణం ఎవరో, నీ అభివృద్ధి ఆగిపోవడానికి కారణం ఎవరో, పక్కోడే. గమనించండి ప్రియులారా, ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన అభివృద్ధి ఆగిపోవడానికి కారణం ఏంటో అవి కాదు కానీ దేవుని యొక్క లేఖనాలలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి, మొదటి బండ యెషయా గ్రంథము 59వ అధ్యాయము. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనం. అమ్మ రక్షింపనేరకయుండనట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, మీరు విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. 2వ వచనం మొదట్లైన మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచారు. ఇప్పుడు ఆయనకి మనకి ఉన్నటువంటి అడ్డుబండ ఏంటి అని అంటే పాపం. ఏ బండమ్మ? పాపం అనే బండ. పాపం అనేటే అండుబండ. పాపం అంటే ఏంటి? వినండి బిడ్డలారా, పాపం అంటే ఏంటి? మీరు ఎక్కడికో వెళ్ళిపోవద్దు. పాపం అంటే ఎక్కడికో వెళ్ళిపోవద్దు. పాపం అనగా అపోస్తులుడైనటువంటి యోహాన్ అంటాడు, ఏంటమ్మా? ఆజ్ఞాతిక్రమమే పాపం. ప్రియులారా ఏంటమ్మా? మరోసారి చెప్పండి, చదువుకునే బిడ్డలందరూ చెప్పండి. చెప్పారా చదువుకునే పిల్లలు? అనీషా చెప్పిందా? ఆజ్ఞాతిక్రమమే పాపం. 10 ఆజ్ఞల్లో ధర్మశాస్త్రం ఏమని జ్ఞాపకం చేస్తుందంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి, ప్రేమించాలి, ముదిమి వచ్చినప్పుడు వారిని
హక్కుని చేర్చుకోవాలి. దేవునికి స్తోత్ర. చదువుకునే బిడ్డలు వింటున్నారా? ఇది ఆజ్ఞ, ఇది నిబంధన. నిన్న మొన్న మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఆచార్య దేవోభవ అన్నారు కదండి, గురుదేవోభవ అన్నారు. అంటే ఉపాధ్యాయుల్ని ప్రియులారా దైవంతో సమానము అని చెప్పి వారు బోధించారు. ఉపాధ్యాయులానికి దైవములతో సమానమైతే మరి నిన్ను కని పెంచి కుడి చేతికి ఎడమ చేతికి వ్యత్యాసము తెలియకుండా ఈ స్థితికి నిన్ను తీసుకొచ్చినటువంటి నీ తల్లిదండ్రులు ఏంటి కదా? ఇప్పుడు నీ తల్లిదండ్రుల నీ మనసులో స్థానం ఏంటి? నీ తల్లిదండ్రుల ఎడల నీ అంతరంగంలో ఉన్నటువంటి స్థానం ఏంటి అని గనక ఆలోచన చేస్తే ప్రియులారా కొన్ని పర్యాయాలు మర్చిపోతూ ఉంటాం. ప్రియులారా, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను పెళ్లి చేసుకున్నాను, నాకు బాబు పుట్టాడు. నా బాబుని చాలా అల్లారు ముద్దుగా నేను పెంచుతూ ఉన్నాను. ఆయన అడుగు కూడా కింద పెట్టనివ్వట్లేదు. అంత ప్రేమగా నేను భావిస్తూ ఉన్నాను. ఆడి కాలు కింద ఎడితే ఆడి కాలుకి ఎక్కడ మట్టి అంటుకుపోద్దు అని చెప్పి నేను చాలా నా కొడుకుని పెంచుతూ ఉన్నాను. ఇక్కడ మాట, నన్ను కూడా నా తల్లిదండ్రులు అలాగే పెంచారు కదా అమ్మా, వింటున్నారా? నన్ను కూడా నా తల్లిదండ్రులు అలాగే పెంచారు కదా. ప్రియుల, అలా పెంచకపోయి ఉండుంటే నువ్వు ఇలా ఉండేదా? నువ్వు కాదు. కాలొంకర, ముక్కొంకర, నడ్డొంకరగా ఉండేవాళ్ళం. ఎందుచేత? వాళ్ళు గనక బాగోగులు చూడకపోయి ఉంటే, నిన్ను పట్టించుకోకపోయిండుంటే నీ పరిస్థితి అలాగుండేది. ఈరోజు మనం ఎలాగున్నామంటే మన తల్లిదండ్రులు మనల్ని చెప్పాలి పట్టించుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి అలాగైతే ప్రియ దేవుని బిడ్డలారా, ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇప్పుడు మమ్మీ మాట వినకపోవట ఏంటంట? పాపం. డాడీ మాట వినకపోవట పాపం. మరి మమ్మీ డాడీ మాట వినకపోవటమే పాపం అయితే మరి దేవుని మాట వినకపోవటం పాపం, పాపం, పాపం. కాబట్టి దేవుని యొక్క గ్రంథం జ్ఞాపకం చేస్తుంది 10 ఆజ్ఞల్లో 6 దినాలు నువ్వు పని చేసుకో, 7వ దినం నా దగ్గరగా అంటే మాట వినకపోవటం పాపం, చెప్పింది చేయకపోవటం పాపం, ఆరాధించకపోవటం పాపం, చేతులెత్తి స్తుతించకపోవటం పాపం, మోకరించి ప్రార్థించకపోవటం పాపం. పౌలు భక్తుడు తిమోతి పత్రికలు అంటాడు, మనం క్షేమంగా బ్రతకాలి అని అంటే, ప్రియులారా, మనం క్షేమంగా బ్రతకాలి అని అంటే, మనం ఆరోగ్యంగా బ్రతకాలి అని అంటే, మనం నెమ్మదిగా బ్రతకాలంటే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎవరి కోసం? రాజుల కోసం ప్రార్థన చేయాలి, అధికారుల కోసం ప్రార్థన చేయాలి. ప్రియులారా, దేశ బోర్డర్లో ఉంటున్నటువంటి ఆర్మీ మిలిటరీ డిపార్ట్మెంట్ కోసం ప్రార్థన చేయాలి. ఒక మాట చెప్పమంటారా? రేత్రులు మనం ఎంత క్షేమంగా నిద్రపోతున్నామంటే ఆర్మీ వారు దేశ సరిహద్దులలో ఉండి దేశమును కాపలా కాస్తున్నారు కాబట్టి, ఏ శత్రువు మన మీదకి రాకుండా వారు రాత్రి పగళ్ళు కాపలా కాస్తున్నారు కాబట్టి మనం రాత్రులు నిద్రపోతూ ఉన్నాం. ఈ సంగతి తెలుసా మీకు? మనం నిద్రపోవడానికి ప్రియులారా ఎన్ని కోట్ల మంది ఆ భారత ఆర్మీ వారు పనిచేస్తూ ఉన్నారు. మరి వారి కోసం మనం ప్రార్థన చేయొద్దా? ప్రార్థన చేయకపోవటం ఏంటంట? పాపం. అధికారుల కోసం ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేరు. సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేటట్టుగా వారి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే చెయ్యకపోవటం పాపం. వినండి బిడ్డలారా, అలాగైతే ఈ మధ్యాహ్న కాల సమయంలో కృప కలిగిన దేవుడు దైవజనుడును ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా అంటా ఉన్నాడు, మీకును నాకును మధ్య పెద్ద బండ ఉంది. అందుకే మీరు విజ్ఞాపన చేస్తున్నారు, కానీ మీ యొక్క ఆ మనవులు నా దగ్గరికి రావటం లేదు. మీరు మొరపెడుతూ ఉన్నారు, నా దగ్గరికి రావటం లేదు. మీరు చేతులు చాపుతూ ఉన్నారు, నాకు కనపట్టలేదు. కారణమేమిటి అని గనక ఆలోచన చేసినట్లయితే, మీకును నాకును, చదవండి, మీకును నాకును దేవునికి అడ్డముగా మీ దోషాలు నిలబడ్డాయి. అంటే ఏం నిలబడ్డాయి? దోషం అనే బండ, పాపం అనే బండ, అతిక్రమం అనే బండ, అవిధేయత అనే బండ ప్రియులారా దేవునికి మనకి అడ్డుగా ఉంది. కాబట్టి మొదట ఈ బండను మనం తొలగించాలి. ఏ బండ? ఈ బండను తొలగించాలి. అతిక్రమం అనే బండ. దేవుని విషయంలో అతిక్రమం, పెద్దల విషయంలో అతిక్రమం,
గురువుల విషయంలో అతిక్రమము, తల్లిదండ్రుల విషయంలో అతిక్రమము చేస్తున్నటువంటి వారి విషయంలో ఈ బండను ముందు మనము తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ అతిక్రమాల్ని దేవుడు ఏమన్నాడో తెలుసా? ఈ అతిక్రమాల్ని 3వ వచనంలో ఏమన్నాడు? మీ చేతులు రక్తము చేత నిండి ఉన్నాయంటండి. వినండి బిడ్డలారా, మన చేతులు దేంతో నిండి ఉన్నాయంట? రక్తము చేత. నిజానికి ఏం మర్డర్ చేసాము రక్తం చేత నిండడానికి? రక్తము చేతుల్లో ఉండడానికి చేసింది మర్డర్ కాదు ప్రియులారా. ఏ తండ్రి అయితే ప్రియులారా మనల్ని పోషిస్తూ ఉన్నాడో ఆ భౌతికపరమైనటువంటి తల్లిదండ్రులకు అవిధేయులవుతూ ఉన్నాము. భూమి మీద శూన్యములో నుండి సృష్టిని కలగజేసి మనల్ని పరిపాలన చేస్తున్నటువంటి దేవునికి కూడా అవిధేయులుగా ఉంటూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది, ఈ పాపమనే బండ మన దగ్గర నుండి తొలగింపబడాలి అని అంటే, ఏ ప్రభు అయితే 2000 సంవత్సరాల కిందట పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి ఆకాశానికి నీ భూమికి నీ మధ్యలో చనిపోవడానికి వేలాడదీయబడ్డాడో, నలగగొట్టబడ్డాడో, హింసించబడ్డాడో, ఆ ప్రభు యొక్క నామములో పశ్చాత్తాపపడాలి. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథం 32వ కీర్తనలో మనం చదువుతూ ఉన్నాము. 32వ కీర్తనలో 1వ వచనంలో ఇలా మనం చదువుతూ ఉన్నాం, తమ అతిక్రమములకు పరిహారమునందిన వాడు ధన్యుడు. వినండి ప్రియులారా, అతిక్రమములకు పశ్చాత్తాపపడాలి, ఒప్పుకోవాలి. అయ్యా నేను పాపిని, నేను అపరాధిని, నీ లేఖనాలను క్షణ క్షణము నేను మీరుతూ ఉన్నాను. పాపం అంటే ఏదేదో ఊహించుకోనవసరం లేదు. 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి ప్రియులారా, ఆదివారం దేవుని దగ్గరికి రాకపోవటం, సాయంకాలం ఉదయకాలం ప్రార్థన చేయకపోవటం, సాయంకాలం ఉదయం వాక్యం చదవకపోవటం, ఇదే పాపం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. ఎప్పుడైతే అలా ఒప్పుకుంటామో, యోహాను 1వ పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? అప్పుడు సకలమైనటువంటి దుర్నీతి నుండి, చదువమ్మా, మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆమేన్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి మాట, పాపమనే బండ నుండి మనము తొలగించబడాలి. పాపమనే బండ తొలగించుకోవాలి. అవిధేయత అనే బండ తొలగించుకోవాలి. ఎప్పుడైతే ఈ బండ తొలగించగలుగుతామో దేవుని దగ్గరికి రాగలుగుతాం. ఎప్పుడైతే ఈ బండ తొలగించగలుగుతామో దేవుని దగ్గరికి మన విజ్ఞాపన చేరుతూ ఉంది. దేవునికి స్తోత్ర. 2వ బండ జ్ఞాపకం చేసి ముగించేస్తాను. ప్రియులారా, నేను చాలా బండలు చెప్పాలనుకున్నాను, సమయం అవుతూ ఉంది కాబట్టి మరొక్క బండ జ్ఞాపకం చేసి ముగించేస్తాను. రండి, అపోస్తులుడైనటువంటి పౌలు ద్వారా హెబ్రీయులకు రాయబడినటువంటి పత్రికలో, హెబ్రీయులకు వ్రాయబడినటువంటి పత్రికలో 9వ అధ్యాయము 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో 2వ బండ ఏంటి అంటే నిర్జీవము అనే బండ. ఏటమ్మా? నిర్జీవము అనే బండ. ఈ బండను మనలో నుండి తీసివేయాలి. ఇదే మనకు అడ్డుగా ఉంది. నిర్జీవం అనే బండ దేవుని దగ్గరికి రాకుండగా, దేవుని దగ్గరికి మన విజ్ఞాపన వెళ్ళకుండగా, దేవుని దగ్గరికి మన ప్రార్థన వెళ్ళకుండగా, దేవుని యొక్క సన్నిధిలో కనికరము పొందకుండగా, దేవుని కృపాసనము దగ్గరికి రావడానికి మనకు అడ్డుగా ఉన్నటువంటి బండ ఏంటి అని కనుక ఆలోచన చేస్తే, నిర్జీవమైనటువంటి బండ. ఏ బండమ్మా? నిర్జీవమైనటువంటి బండ.
ఈ నిర్జీవమైనటువంటి బండను విడిచిపెట్టి మనం ఎక్కడికి రావాలి అని అంటే జీవము కలిగినటువంటి బండ దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్ర. పేతురుతో అంటాడు, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానంటాడు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతానంటే అందరికీ అర్థం కాలేదు. అర్థం కాకపోతే ప్రియులారా చాలామంది చాలా రకాలుగా అడిగారు. ప్రియులారా అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే ఆయనే ఆ బండ. దేవునికి స్తోత్ర. ఆయనే ఆ బండ. ఆ బండ ఎలాంటిది అంటే సజీవమైన బండ. సజీవమైన బండ కాబట్టే ఐగుప్తులో నుండి బయలుదేరినటువంటి ఇశ్రాయేలీలకి కొన్ని రోజుల్లోనే వారు ప్రయాణం చేస్తూ ఉంటే వారు నీళ్లు త్రాగలేకపోయారు. ఆ జలాలకు వారు ఏమని పేరు పెట్టారంటే మారా అని పేరు పెట్టారు. చేదు, మారా అని పేరు పెట్టారు. అప్పుడు మోషే మీద సనిగారు, నాయనా మోషే ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చావు ఇక్కడికి? ఒక పక్కేమో చవిసారాలు లేని ఆహారం, ఓ రెండో పక్కేమో తాగడానికి లేని నీళ్లు. ఈ నీళ్లు తాగితే మేము చచ్చిపోతాం. ఐగుప్తులో మాకు సమాధులు లేవనుకున్నావా? ఇక్కడ తీసుకొని వచ్చి అరణ్యంలో చంపేద్దాం అనుకున్నావా అన్నారు. అంత మాత్రమే కాదు, మోషే మేము ఐగుప్తు దేశంలో కీరకాయలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు ఎలాగ తినేవాళ్ళమో కదా, ఈ అరణ్యంలో మాకేమీ లేవు అని చెప్పి సనిగారు. అప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే ద్వారా దేవుడు బండను లో నుండి నీళ్లను రప్పించాడు. నీళ్లను రప్పిస్తే ఇక్కడ మీకు ఒక విషయం అర్థమయ్యింది అనుకుంటున్నాను. నీళ్లను రప్పిస్తే వాళ్ళు నీళ్లు తాగారు, చాలా సంతోషించారు. మధురమైనటువంటి నీళ్ళు అన్నారు, చాలా ఉబ్బి తబ్బిబ్బైపోయారు. అక్కడ కొన్ని దినాలు ఉన్నారు, అక్కడి నుంచి మరలా వాళ్ళు బయలుదేరారు. మరి బండ ఒక దిక్కునే ఉంటుంది కదండి, మరి బండ ఒక దిక్కునే ఉంటుంది. ఈరోజు పాలగుంలో ఉన్నారు వాళ్ళు, పాలగుంలో నీళ్ళు వచ్చి బాగా తాగారు, సంతోషించారు. ఇప్పుడు బయలుదేరి వెళ్ళారు, గన్నవరం వెళ్ళారు. ఈ రాత్రికి గన్నవరాన్ని స్టే చేశారు. మరి ఇప్పుడు నీళ్ళు కావాలి కదా, మళ్ళీ అక్కడ మరి నీళ్ళు ఎలాగా అని గనక ఆలోచన చేస్తే ఈ బండ వారితో ప్రయాణం చేసింది. ఏ బండ? జీవము కలిగినటువంటి బండ, సజీవమైనటువంటి బండ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే నిర్జీవమైనటువంటి బండను, అంటే ప్రకృతి మీద మనుష్యులు ఆధారపడుతూ ఉన్నారు. దేవుని మీదమ్మా, ప్రకృతి మీద. ప్రకృతి నిర్జీవమైనది. ప్రకృతి నిర్జీవమైనది. ప్రకృతికి ఆత్మ లేదు. గమనించండి, ప్రకృతికి ఆత్మ లేదు. మనుషులు అన్నట్లుగా దశావతారం కూడా లేదు. ఉన్నది ఒకటే ఒక జన్మ. ఉన్నది ఒకటే ఒక జన్మ. ఉన్నది ఒకటే ఒక్క దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన తప్ప నువ్వు దేనిని ఆరాధించినా అది నిర్జీవమైన బండ. ఆమేన్. 115వ కీర్తన ఇంటికి వెళ్ళి చదవండి ప్రియులారా. 115వ కీర్తన రాసుకోండి ప్రియులారా. చదువుకున్న పిల్లలే కదా అందరూ, రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత 115వ కీర్తన చదవండి. నేను ఇప్పుడు మేము చదవమంటలేదు, కానీ నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ వ్రాయబడినటువంటివి 4వ వచనం నుండి కొన్ని విషయాలు తప్పకుండా మీరు ఇంటికి వెళ్ళి చదవండి, మర్చిపోకండి. అవకాశం ఉన్నటువంటి వారు ఇప్పుడే బైబిల్ తీసి చూడండి. ప్రియులారా, ప్రకృతి ఎలాంటిదంట? నిర్జీవమైనది. కాబట్టి ఈ నిర్జీవమైన దాని దగ్గరికి వచ్చి జీవము కలిగిన దాని దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. నిర్జీవమైన దాని దగ్గర ఆగిపోతూ ఉన్నారు. అక్కడ ఆగిపోయి నిజ దేవుడిని అంగీకరించలేకపోతున్నారు. నిజ దేవుడిని గురించి తెలుసుకోలేకపోతున్నారు. ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ ప్రకృతి నిర్జీవమైన బండ దగ్గర నువ్వు ఆగిపోతూ ఉన్నావో, జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధన చేయడానికి ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నావు. జీవము కలిగిన దేవుణ్ణి సేవించడానికి ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నావు. అసలు సత్యమేమిటో తెలుసుకోవడానికి నువ్వు అడుగులు వేయలేకపోతూ ఉన్నావు. ప్రకృతి దగ్గర నువ్వు ఆగిపోయావు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయములో ఇలా వ్రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనంలో, అమ్మా ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు,
వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూస్తూ ఉన్నావు. ఆయన చూస్తూ ఉన్నాడు, ప్రతి మార్గమును ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, జీవమనే మార్గములో ప్రయాణించడానికి, ఆశీర్వాదం అనే మార్గములో ప్రయాణం చేయడానికి, అభివృద్ధి అనే మార్గములో ప్రయాణం చేయడానికి నీకేదడ్డు ఉందంటే ప్రకృతి సంబంధమైన, నిర్జీవమైన, హేయమైనటువంటి క్రియలు అనే బండ అడ్డుగా ఉంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో 2000 సంవత్సరాల కిందట క్రీస్తు ప్రభు వారు పరలోకాన్ని నుండి భూలోకాన్ని కరుదించి ఆకాశానికి నీ భూమికి నీ మధ్యలో తన ప్రాణము పెట్టుట ద్వారా నిర్జీవ క్రియలను ఆయన తుడిచేశాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇప్పుడు ఆ నిర్జీవ క్రియల దగ్గర నువ్వు ఆగవలసిన అవసరం లేదు, నువ్వు ముందుకు ప్రయాణం చేయాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ముందుకు ప్రయాణం చేయగలుగుతావో ఈ నిర్జీవ క్రియల నుండి దేవుని వైపుకు నిన్ను ప్రియులారా, దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తూ ఉంది. ఎప్పుడైతే నువ్వు నడవగలుగుతావో, ఎప్పుడైతే నువ్వు అడుగులు వేయగలుగుతావో ఆశీర్వాదం నీ ముంగుటికి వస్తుంది. దేవునికి స్తోత్ర. ఈ పునరుద్ధాన శక్తి, ఈ పునరుద్ధాన ఆశీర్వాదం నీకు నీ కుటుంబానికి రావాలి అని అంటే 100% మొదటిది పాపమనే అడ్డురాయిని, పాపమనే అడ్డుబండను తొలగించాలి. ఈ పాపమనే అడ్డుబండ మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. పాపము అనగా చెప్పండి, ఆజ్ఞాతిక్రమం, దేవునికి అతిక్రమముగా ఎంచబడుతున్నటువంటి ఆజ్ఞ ఏదో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో తల్లిదండ్రులకి అతిక్రమముగా ఎంచబడుతున్నటువంటి ఆజ్ఞ ఏదో జ్ఞాపకం చేసుకోండి. వారికి విరోధముగా నువ్వు చేసే ఏ పనైనా కానీ అది ఏటంట? పాపం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడికి తెలియదులే అని నువ్వు అనుకుంటున్నావేమో, తల్లిదండ్రులకి తెలియదులే అని అనుకుంటున్నావేమో. తల్లిదండ్రులకి తెలియక కాదు, తల్లిదండ్రులకి నీ గురించి తెలియక కాదు, రేపు కాకపోతే మరో రోజు తెలుసుకుంటావు అని, నిన్ను అడిగి నీ మనసు బాధ పెట్టకూడదు అని చెప్పి నువ్వు తెలుసుకుంటావన్న ఆలోచనతో నీకు తల్లిదండ్రులు సమయం ఇస్తూ ఉన్నారు. తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని ప్రేమించి మనకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు, మనకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన ఇచ్చినటువంటి అవకాశంలోనే మనకున్నటువంటి అడ్డుబండలను తొలగించేసుకుందాం, అడ్డులను తీసి ప్రక్కన పెడదాం. ఏదైతే అడ్డుగా ఉందో, ఏదైతే అభ్యంతరముగా ఉందో తీసి ప్రక్కన పెట్టేద్దాం. మరొక మాట జ్ఞాపకం చేస్తాను. మీకా గ్రంథంలో రాయబడి ఉంది 2వ అధ్యాయంలో, మీ ఆశీర్వాదానికి అడ్డేంటంటే ప్రాకారము అన్నాడు. ఏమన్నాడు? లేఖనాల్లోనికి వెళ్ళట్లేదు, టైం పట్టేస్తుంది మరలా. ప్రాకారము అన్నాడు. ఏంటి ఆ ప్రాకారం? నీ చుట్టూ దేవుని దగ్గరికి రాకుండా నిన్ను ఆపు చేస్తున్న ప్రాకారం ఏమిటి? ప్రార్థన చేసుకోకుండా నీకు అడ్డుగా ఉన్నటువంటి ప్రాకారం ఏమిటి? వాక్యాన్ని చదవకుండా, తల్లిదండ్రులకు విధేయులు కాకుండా, దేవుని దగ్గరికి సమీపించకుండా నిన్ను ఆపు చేస్తున్నటువంటి ప్రాకారం ఏంటి? ఏ ప్రాకారంలో ఉన్నావు నువ్వు? ఏ ప్రాకారంలో ఉన్నావు నీవు? తల్లిదండ్రులను గౌరవించే ప్రాకారంలో ఉన్నావా? దేవుని దగ్గరికి వచ్చే ప్రాకారంలో ఉన్నావా? దేవుని దగ్గరికి రాకుండా వెలపటి ప్రాకారంలో ఉన్నావా? వెలపటి ప్రాకారంలో ఉంటే 25వ అధ్యాయం మత్తయి సువార్తలో ఆయన అంటాడు, శపించబడిన వారలారా. లోపటి ఆవరణలో ఉంటే ఆయన అంటా ఉన్నాడు, ఆశీర్వదించబడిన వారలారా. తల వంచండి, కన్నులు మూయండి. ఏ ప్రాకారంలో ఉన్నావు? ఏ ప్రాకారంలో ఉన్నావు? నీ ఎదుటగుండగా ఏ బండ నీ మీద పెత్తనం చేస్తుంది? ఏ బండ నీ మీద పెత్తనం చేస్తుంది? ఏ బండ నిన్ను బంధించి పెట్టింది? పాపమనే బండ,
నిర్జీవమనే బండ, ప్రాకారమనే బండ. ఒక మాట ప్రభుకిద్దాం, అయ్యా నీ మరణ పునరుద్ధానాలలో నా శాపం కొట్టివేయబడ్డది, నా అతిక్రమాలు కొట్టివేయబడ్డాయి. ఈ రోజు నుండి ఏ బండ నాకు అభ్యంతరము కాకుండునుగాక, ఏ బండ నాకు ఆటంకము కాకుండునుగాక. నా ఆశీర్వాదమునకు ఈ అడ్డు బండలు అవరోధము కాకుండునుగాక. ప్రభువా, నీ కృపాసనమునద్దుకు వస్తున్నాను, సహాయం చెయ్యి ప్రభు అని ఒక్క మాట ప్రభుతో చెప్పండి. చదువుకునే బిడ్డలు, కుటుంబాల్లో ఇప్పటికే బిడ్డలను కలిగినటువంటి తల్లులు, బిడ్డలు కలిగిన తండ్రులు, ప్రియా దేవుని బిడ్డలారా, కుటుంబాల్లో సమస్యలను ఎదుర్కొంటూ ఇదిగో కూతురుని బట్టి నెమ్మది లేదు, కొడుకును బట్టి నెమ్మది లేదు, అత్తను బట్టి నెమ్మది లేదు, కోడలను బట్టి నెమ్మది లేదు అని అనుకుంటూ ఉన్నారా? అది కాదు, నీ పాపమనే బండే నీకు నెమ్మది లేకుండా చేస్తుంది. నిజానికి నీ భర్త నీకు బండ కాదు, నీ భార్య నీకు బండ కాదు, నీ బిడ్డలు నీకు బండ కాదు. నీ అతిక్రమాలే నీ ముందు బండగా మారి, నీ అతిక్రమాలే నీ ముందు పాపముగా మారి నీ యొక్క అభివృద్ధికి కారణమవుతూ ఉన్నాయి. ఈ బండను గనక నువ్వు తొలగించుకోగలిగితే, ఈ బండను గనక నువ్వు తప్పించుకోగలిగితే అభివృద్ధి నీ సొంతమే. దేవుడంటా ఉన్నాడు, నేను నీ వైపు చూడకపోవడానికి, నేను నీ మనవి వినకపోవడానికి అతిక్రమ అనే బండ నీ చేతుల్లో ఉంది, అవిధేయత అనే బండ నీ చేతుల్లో ఉంది. అందుకే నేను చూడడం లేదు, అందుకే నేను వినడం లేదు, అందుకే నేను నీకు సహాయం చేయట్లేదు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆయన దగ్గరికి వద్దాం, ఆయన అంగీకరిందాం, అవిధేయతను ఒప్పుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గరుడైన మా ప్రభువా, మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. విత్తబడిన వాక్యము నీ బిడ్డల అంతరంగాల్లో ఫలింపచేయండి, ఉన్నటువంటి అడ్డులు తొలగించుకోవడానికి కృప చేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్.